నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. రీసెంట్ గా చూసుకున్నట్లయితే లంబాడీ వర్సెస్ ఆదివాసీలను కూడా జరుగుతుంది అనమాట. చాలా వరకు పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది ఇదంతా. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు, లంబాడీలకు సంబంధించి లంబాడీ వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు. అసలు ఎవరిది కరెక్ట్, అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ నుంచి కూడా లంబాడీలను తొలగించాలని చెప్పి కూడా ఆదివాసీలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై ఎంతవరకు అది సానుకూలంగా వ్యవహరిస్తారు అంటే రాష్ట్రంలో కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు, వీళ్ళందరూ కూడా ఎవరికి సానుకూలంగా ఉంటారు, అసలు తీయాలా వద్దా, అసలు తీసే అవకాశం ఉందా లేదా అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు భీమరావు నాయక్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. లంబాడీలకు సంబంధించి అసలు ఎలాంటిది జరుగుతుంది, ఆదివాసీలు కరెక్టా లేకపోతే లంబాడీలు చేసే దానిపై వాళ్ళు ఉన్న క్యాష్ ని వాళ్ళు ఎస్టీలో ఉన్నారు, మేము ఎందుకు పోవాలనే దానిపై కూడా కొంతమంది కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు అనమాట. దానిపై మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు భీమరావు నాయక్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? ఎస్టీ అనేది కూడా అందరు కూడా గుర్తుపెట్టుకున్న ఎస్టీ అంటే కూడా లంబాడోళ్ళు, లంబాడీస్ అనే వాళ్ళు కూడా వస్తారని చెప్పి కూడా చాలా వరకు కూడా గుర్తుంటది. ఇప్పుడు ఆదివాసీలు అందరు కలిసి ఈ లంబాడీ ఎస్టీ నుంచి కూడా వాళ్ళందరినీ కూడా తొలగిద్దామని చెప్పి కూడా ఒక చిన్న సభలు పెడుతున్నారు. మీకు వాళ్ళకు కూడా చాలా వరకు ఘర్షణ కూడా జరుగుతుంది. అసలు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఫస్ట్ దీని గురించి మాట్లాడే ముందు ఏం చేయాలంటే కొంచెం భారతదేశంలో రాజ్యాంగాన్ని చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీలు ఎవరు, అసలు గిరిజనులు ఎవరు, లంబాడులు ఎవరు అనే మూడు ఇక్కడ తేడా అందరు కనిపించాలి క్లియర్ కట్టుగా. ఏమనేది ఏంటంటే ఇప్పుడు ఆదివాసులు అనేది కొంచెం బెల్ట్ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళు అడవిలలో, ఫారెస్ట్లలో, గోదావరి తీర ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. మేము కొంచెం ప్లేన్ ఏరియాలో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు నిజాం కాలం స్టార్ట్ అయినప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నోళ్ళము, వేరే జిల్లాలో ఉన్నోళ్ళము. అయితే ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఈ విధంగా ఒక అపోహలు సృష్టించారంటే, ఇప్పుడు రిజర్వేషన్ మనకు ఎంతో అంటే దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976 వరకు రిజర్వేషన్ ఎవరికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళని లేదు, తర్వాత వేరే కులాలకు ఉంది కానీ ఎస్టీకి లేదు. సో అప్పటి వరకు మా కులమే లేదు, మా భాష లేదు, కేవలం మేము ఎస్టీ వాళ్ళగానే ఉన్నాం. సో ఏం చేసిరంటే 1976లో అప్పటికి ఉన్నట్టు ఇందిరాగాంధీ గారు దేశం మొత్తం చూసిన తర్వాత వీళ్ళకి ఒక భాష ఉంది, వీళ్ళకి వేషం ఉన్నది, వీళ్ళకి అన్ని అని చెప్పి గుర్తించి 1976లో వీళ్ళకి ఎస్టీలుగా గుర్తించారు. ఎస్టీలుగా గుర్తించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది మన ఇక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షుగాలి, బంజారా, ఆదివాసి, చించు, కొయ్యాన్ దాదాపు ఒక 16 కులాలను కలిపి ఎస్టీ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ కింద చేర్పించారు. చేర్పించిన తర్వాత అన్ని విధాలుగా ఇప్పుడు వెనకబడ్డ వాళ్ళని ఆ షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టిన తర్వాత ఐటీడీ అని పెడతారు, ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి. సో ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక కష్టపడి చదువుకొని ఇప్పుడు ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ కష్టపడే వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళపైన ఏంటంటే ఇప్పుడు ఆదివాసీ వాళ్ళు వీళ్ళు బయటికి రారు, చదువుకోరు, వాళ్ళు అడవుల్లోనే ఉంటారు, అంటే వాళ్ళు గూడెలమలో ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి బయటికి రానియరు. ఆ ప్రజలను బయటికి వస్తే ఎక్కడ మా బండారం బయటపడుతుందో అని చెప్పేసి ఇప్పుడు ఉన్న మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయన గతంలో బీజేపీ ఎంపీ, ఇప్పుడు స్వయం బాబురావు, తెల్ల వెంకటరావు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మొన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రావచ్చేమో కానీ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడే కుట్ర పని చేసిరు. 16-17 సంవత్సరాలు ఏమైందంటే కేసీఆర్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడిరు, ఇట్లా చేస్తే ఇప్పుడు కులాల మీద చిచ్చు పెట్టేస్తే ఇప్పుడు మేము అడిగే హక్కులు, మేము అడిగే రైట్స్. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో జనాభా దమాషి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలా. ఒకవైపున రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కులాల వారిగా రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో కేసీఆర్ అప్పుడు ఏం చేసినంటే వీళ్ళ జనాభా పెరిగిపోయింది, వీళ్ళకి రిజర్వేషన్ పెరిగితే మళ్ళీ మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 2 కులాల మీద చిచ్చు పెట్టిండు. సో ఆ చిచ్చు పెట్టడంలోనే స్వయం బాబురావు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎంపీ, తర్వాత బీఆర్ఎస్ అయిన ఎమ్మెల్యే ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేసిరు. 2017లో పిటిషన్ వేసిరు. పిటిషన్ వేస్తే హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. హైకోర్టులో కొట్టేసిన తర్వాత ఏమైతుంది, ఇక్కడ ఉద్యమాలు లేవు ఇక అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు. సో సుప్రీంకోర్టులో ఇప్పుడు వాళ్ళు పిటిషన్ వేసిరు. సో సుప్రీంకోర్టులో కేసు ఉండగా కూడా బయట జనాలను, విద్యార్థులను రెచ్చగొట్టడం సభలు పెట్టుకుంటా ఉన్నారు. సో దాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదివాసీలను వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే మీ వాళ్ళు ఇంతమంది ఉద్యోగాలు ఉన్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కదా, ఇంతమంది ఉన్నట్టు వాళ్ళ ఊరికే రావట్లేదా? ఇప్పుడు మొన్న గ్రూప్ 1 రిజల్ట్లో చూసుకుంటే 36 మంది టాప్ ఓపెన్లో వచ్చారు. అంటే అలాగని చెప్పేసి వీళ్ళని దోచుకున్నారా? సో ఈ విధంగా ఒక జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి స్వయం బాబురావు కానీ, తెల్ల వెంకటరావు పైన కానీ చర్యలు తీసుకోవాలని మేము సభలు పెడుతున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని విమర్శించే విధంగా మాట్లాడలేదే. కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఫోటోలు చూపించుకుంటా మా ఏఆర్ఎస్లను, మా ఐపీఎస్లను ఫోటోలు చూపించి ఇంకా వీళ్ళు విధంగా ఉన్నారు, మనం లేవే కదా అంటే మేము వద్దన్నామా, చదువుకోవద్దన్నామా, లేకపోతే మీ ఇప్పుడు ఆర్థికంగా మీరు డెవలప్ అవుతాయి, మీ కాలనీకి మీరు రోడ్ వేసుకోవద్దన్నామా? సో మీరే కదా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు? నీకు వచ్చినటువంటి నిధులతోని, నీకున్న ఎంపీ నిధులతోని నీ కొడుకు పెళ్లి చేసుకున్నావు, తర్వాత నువ్వు ఇల్లు కట్టుకున్నావు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. దాని మీద సమాధానం చెప్పు స్వయం బాబురావు, మేము అది డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కడే అడుగుతా ఉన్నాము, నువ్వు ఏదైతే ప్రజలను రెచ్చగొట్టేసి అప్పుడు గెలిచినావు కానీ ఇప్పటి నుంచి నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. సో నువ్వు ఏదైనా సరే రాజకీయం కోసం వాళ్ళు చేస్తున్నావు కానీ ఆదివాసీలు కూడా చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈయన ఎలక్షన్ టైంలో ఎందుకు రెచ్చగొడుతున్నాడు అనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆదివాసీలు వాళ్ళే వారికి సమాధానం చెప్తారు. ఆరు సమాధానం చెప్పిరు, ఓడగొట్టిరు, ఇంకా ఏ ముఖం పెట్టుకొని లేదు కాబట్టి వేసుకొని తిరుగుతా ఉన్నాడు. అంటే స్వయం బాబురావు కావాలనే ఇదంతా చేస్తున్నాడు అంటున్నారా మీరు? ఎట్లా అంటే రాజకీయ స్వలాభం చూపించుకోవడం కోసం, రాజకీయాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే వీటన్నిటిని దగ్గర పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు అంటున్నారా? ఇప్పుడు స్వయం బాబురావు మొదటి నుంచి చేసేది అదే పని కదా. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ టైం దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన రెచ్చగొడతాడు. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, పార్లమెంట్ లో మాట్లాడొచ్చు కదా, పార్లమెంట్ లో ఇట్లా ఎస్టీ వాళ్ళను తీసేయాలని అప్పుడు పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇలా పదవి పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? ఈ రోజు కాదు కదా, 2016-17 నుంచి దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాలు నడుస్తున్న ఇష్యూ. నువ్వు ఎక్కడ మాట్లాడినావు? కేవలం నీకు పదవి లేనప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడే నువ్వన్నీ గుర్తుకొస్తుంది. సో ఇందులో ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ సలాభం కోసం ఇంకా వేరే ఏం లేదు. సో ఒక కులాన్ని తీసివేయడం కానీ, ఒక కులాన్ని కలపడం కానీ పార్లమెంట్ చేతిలో ఉంటుంది. నువ్వు పార్లమెంట్ లో ఒక మెంబర్ కదా, కనీసం మెంబర్ ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడనోడివి ఇవాళ బజార్లో తిరిగి కుక్కలా తిరుగుతా ఉన్నావే, నేను ఎవరు నమ్ముతారు అసలు జనాలు అనేది డిమాండ్ చేస్తావు. ఇంకో విషయం ఏంటంటే మొన్న యూనివర్సిటీలో వచ్చేసి ఆయన సభకు డేట్ అనౌన్స్ చేసిండు. ఈ డేట్స్ అనౌన్స్ చేయడం అంటే కోర్టును ధిక్కరించినట్టే. ఎందుకంటే ఒక విషయాన్ని కోర్టులో ఉన్నప్పుడు బయట సభల సంస్కారం పెట్టుకోవద్దు, కానీ అనౌన్స్ చేస్తున్నట్టు ఆయన చదువుకున్నాడా, జ్ఞానం ఉన్నాడా ఏంది అర్థం కావట్లేదు మాకు. సో అక్కడ ఏంటంటే ఎస్టీ జాతిని మానసికంగా ఒత్తిడి తీసుకురావడం కోసం చేస్తున్నాడు ప్రయత్నం తప్ప ఆయన దీనివల్ల ఒరిగేది లేదు, ఆయన చేసేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వాళ్ళందరూ కూడా సభలు పెడుతున్నారు, ఆత్మీయ సభలు అని చెప్పి సభలు పెడుతున్నారు ఆదివాసీలందరూ కూడా. మీరే సభలు పెట్టబోతున్నారు, మీరు ఎలా దీన్ని ప్రొటెస్ట్ చేయబోతున్నారు? మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొన్న 19వ తారీఖు నాడు ఇంద్రపాద సభ పెట్టినాం, ఆత్మగౌరవ సభ. ఏంటంటే ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా మాకు కోర్టుల పైన, ప్రభుత్వాల పైన మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే 1976లో మమ్మల్ని ఎస్టీలో ఏ విధంగా కలిపిరో అనేది మాకు తెలుసు, ఈ ప్రపంచానికి మొత్తానికి తెలుసు. సో కోర్టుల పైన నమ్మకంతో మేము ఏం చేస్తున్నామంటే మేము కూడా సభలు పెడుతున్నాం. సభలు పెట్టి మేము వాళ్ళని తిట్టట్లేదు, మా జాతిని ఐక్యత కోసము మన పైన చేస్తున్న విమర్శలను మీరు ధైర్యంగా ఉండండి, వీటిని పట్టించుకోవద్దని చెప్పేసి మేము మా ప్రజలను చైతన్యం పరుస్తున్నాం. సో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, వాళ్ళ మాట్లాడే మాటలు కానీ మేము చేయట్లేదు. మా జాతిని మేము చైతన్యం చేసుకుంటున్నాం. మన పైన ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఓర్వలేక దాడులు చేస్తూ ఉన్నారు. స్వయం బాబురావు అనే దొంగ కానీ తెల్ల వెంకటరావు ఇద్దరు వాళ్ళు ఇప్పుడే బీజేపీ పార్టీ, ఇప్పుడు మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఆ పార్టీ కూడా మచ్చ తెచ్చే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన మేము ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి మేము చైతన్యం కోసం సభలు ఆత్మగౌరవం దెబ్బతీయదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.